నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. ఇరాన్తో అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. అయితే ఇప్పుడు చర్చంతా హర్ముజ్ జలసంధి చుట్టూ తిరుగుతోంది. హర్ముజ్ను తెరవాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పట్టుబడుతున్నారు. మరోవైపు హర్ముజ్ని వినియోగించుకోవాలంటే టోల్ కట్టాల్సిందే అంటుంది ఇరాన్. ఇంకోవైపు పాకిస్తాన్ ద్వారా చర్చలు నెరపాలన్న ట్రంప్ ఆశలకు ఇరాన్ గండి కొట్టింది. పాక్ మధ్యవర్తిత్వం తమకొద్దని స్పష్టం చేసింది ఇరాన్. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్నాయి. యుద్ధ విమానాలు మిసైళ్లతో దాడులు చేస్తున్నాయి. కీలక లక్ష్యాలను ధ్వంసం చేస్తున్నాయి. ఆఖరికి జనావాసాలు, ఎయిర్పోర్టులోని పౌర విమానాలు టార్గెట్ అవుతున్నాయి. అటు ఇరాన్ ధీటుగా ప్రతిఘటిస్తోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా వైమానిక స్థావరాలతో పాటు ఇజ్రాయెల్లోని కీలక లక్ష్యాలపై మిసైళ్లతో దాడులు చేస్తోంది. యుద్ధం కారణంగా హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత నెలకొంది. ముఖ్యంగా యూరప్ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గతంలో హర్ముజ్ జలసంధిలో సాహసించి ప్రయాణించిన కొన్ని ఆయిల్ ట్యాంకర్లపై దాడులు జరిగాయి. దీంతో ఇరాన్ అనుమతి లేకుండా హర్ముజ్లో నౌకలు ప్రయాణించే పరిస్థితి లేదని తేలిపోయింది. ప్రస్తుతం ఇరాన్ అనుమతితో కొన్ని నౌకలు హర్ముజ్ను దాటుతున్నాయి. హర్ముజ్ను మూసివేయలేదని, తమ మిత్రుల కోసం అది ఎప్పుడూ తెరిచే ఉంటుందని గతంలో పలుసార్లు ఇరాన్ స్పష్టం చేసింది. అయితే శత్రువులకు హర్ముజ్లో ప్రవేశం లేదని వ్యాఖ్యానించింది. తాజాగా హర్ముజ్ విషయంలో మరో ప్రకటన చేసింది ఇరాన్. తమ అనుమతి లేకుండా హర్ముజ్ను దాటే వీలు లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఎలాంటి రుసుము లేకుండా హర్ముజ్ను వాడుకునే కాలం ముగిసింది. హర్ముజ్లోకి ప్రవేశించాలంటే ఛార్జీలు చెల్లించాల్సిందే అని ప్రకటించింది ఇరాన్. వీలైనంత త్వరగా ఒప్పందం చేసుకోవాలన్నారు ట్రంప్. వెంటనే హర్ముజ్ జలసంధిని తెరవాలన్నారు ఆయన. త్వరగా ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇరాన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, చమురు క్షేత్రాలతో పాటు ఖర్గ్ ద్వీపాన్ని తుడిచిపెట్టేస్తామని వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ఈ మేరకు తన సోషల్ మీడియా హ్యాండిల్ ట్రూత్లో పోస్ట్ పెట్టారు. ఇరాన్లో తమ సైనిక కార్యకలాపాలను ముగించేందుకు చర్చలు జరుపుతున్నట్లు చెప్పుకొచ్చారు ట్రంప్. అయితే ఇప్పటికే చాలా పురోగతి సాధించామన్నారు. కానీ ఏ కారణం వల్లైనా ఒప్పందం కుదరకపోవచ్చనే సందేహాన్ని వ్యక్తం చేశారు. అటువంటి సందర్భాల్లో హర్ముజ్ జలసంధిని ఇరాన్ వెంటనే తెరవాల్సి ఉంటుందన్నారు. కాని పక్షంలో ఇరాన్లోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, చమురు క్షేత్రాలు, ఖర్గ్ ద్వీపంతో పాటు అన్ని డీశాలినేషన్ ప్లాంట్లను పేల్చేస్తామని, సర్వం నాశనం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. అంతేకాదు 47 ఏళ్ల భయంకర పాలనలో ఇరాన్ చేతిలో హతమైన ఎంతోమంది అమెరికన్ సైనికులు, ఇతరుల పేరిట ప్రతీకారంగా దాడులు చేపడతామని హెచ్చరించారు ట్రంప్. అంతకుముందు టోల్ ఫీజు వసూలు చేస్తే ఊరుకోబోనంటూ ఇరాన్కు వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ఇరాన్ కనుక అటువంటి సాహసం చేస్తే అటువంటి చర్యను కఠినంగా అడ్డుకుంటామన్నారు. ప్రపంచ వాణిజ్యానికి హర్ముజ్ జలసంధి అత్యంత కీలకమైనది. ఈ జలసంధి మీదుగా వెళ్లే నౌకల నుంచి భారీగా టోల్ ఫీజు వసూలు చేయాలని ఇరాన్ భావిస్తోంది. ప్రతి నౌక నుంచి దాదాపు $2 మిలియన్, అంటే మన కరెన్సీలో సుమారు 17 కోట్ల రూపాయలు వసూలు చేయాలన్నది ఇరాన్ ఆలోచన. తమ ప్రాదేశిక జలాల నుంచి వెళుతున్నందుకు ఈ రుసుము చెల్లించాలని ఇరాన్ వాదిస్తోంది. ఇదే కనుక అమల్లోకి వస్తే అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరుగుతాయి. ఈ విషయాన్ని ట్రంప్ దగ్గర ప్రస్తావించినప్పుడు తీవ్రంగా స్పందించారు. ఇరాన్ కనుక అటువంటి ప్రయత్నాలు చేస్తే తాము క్షణాల్లో దాన్ని ఆపుతామన్నారు. ప్రపంచ స్వేచ్ఛా వాణిజ్యానికి విఘాతం కలిగిస్తే సహించేది లేదన్నారు ట్రంప్. అంతేకాదు ఇరాన్ తీసుకునే ఏకపక్ష నిర్ణయాలు ఆ దేశానికే ప్రమాదకరమంటూ పరోక్షంగా హెచ్చరించారు ట్రంప్. ట్రంప్ బెదిరింపులను ఇరాన్ లెక్క చేయలేదు. టోల్ ఫీజు విషయంలో ముందుకు వెళుతున్నట్లు సంకేతాలిచ్చింది. దీంతో మరో గత్యంతరం లేక హర్ముజ్ను వెంటనే తెరిపించాలని డిమాండ్ను తెరపైకి తెచ్చారు. అయితే పాకిస్తాన్ను మధ్యవర్తిగా పెట్టి ప్రయోజనాలు పొందాలని చూసిన ట్రంప్కు ఇరాన్ గట్టి షాక్ ఇచ్చింది. అమెరికా, ఇరాన్ మధ్య ప్రత్యక్ష చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తామన్న పాకిస్తాన్ ప్రతిపాదనకు నో చెప్పింది ఇరాన్. అమెరికాతో ప్రత్యక్ష చర్చలేమీ లేవని తెలిపింది ఇరాన్. అవన్నీ మధ్యవర్తుల ద్వారా బయటకు వచ్చిన అసమంజసమైన డిమాండ్లు మాత్రమే అని తెలిపింది. దౌత్యం విషయంలో అమెరికా తరచూ మాట మారుస్తోందని వివరించింది. అయితే తమ వైఖరి మాత్రం స్పష్టంగా ఉందని స్పష్టం చేసింది. యుద్ధం ముగింపు కోసం ఇస్తున్న పిలుపు స్వాగతించదగినదే, కానీ యుద్ధాన్ని ప్రారంభించింది ఎవరో గుర్తుంచుకోండి అంటూ ఇరాన్ కాన్సులేట్ జనరల్ ఓ ప్రకటన విడుదల చేసింది. మొత్తానికి యుద్ధం ఆపడానికి చర్చలు జరుగుతున్నాయంటూ అమెరికా చెబుతున్న దానిలో నిజం లేదని తేలిపోయింది. అంతేకాదు చర్చల విషయంలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వాన్ని తిరస్కరించడం ద్వారా ఆ దేశాన్ని తాము నమ్మబోమనే విషయాన్ని స్పష్టం చేసింది ఇరాన్. దీన్ని బట్టి చూస్తే యుద్ధం ఎప్పటికీ ఆగుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్పై దాడులు ప్రారంభించినప్పుడు వార్ వన్ సైడ్ అనుకున్నాయి అమెరికా, ఇజ్రాయెల్. కేవలం రోజుల వ్యవధిలో ఇరాన్ తమ వశమవుతుందని భావించింది అమెరికా. కానీ నెల రోజులు దాటాక కూడా అమెరికా, ఇజ్రాయెల్కు చుక్కలు కనిపిస్తోంది ఇరాన్. ముఖ్యంగా అమెరికాకు చెందిన కీలక ఆయుధాలను ధ్వంసం చేస్తుంది. దీంతో అగ్రరాజ్యం ప్రతిష్ట మసకబారుతుంది. కూలిపోయిన KC-135 ఇంధన సరఫరా విమానం, అమెరికా విమానంలోని 6 సిబ్బంది మృతి. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై ఇరాన్ దాడులు, దెబ్బతిన్న 5 KC-135 విమానాలు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి డజనుకు పైగా MQ-9 రీపర్ డ్రోన్లు ధ్వంసం. జోర్డాన్లో
థాడ్ క్షిపణి రక్షణ వ్యవస్థకు రాడార్ ధ్వంసం. అత్యాధునిక నిఘా విమానం బోయింగ్ E-3 సెంట్రీ ధ్వంసం. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాల్లో రాడార్ వ్యవస్థలు ధ్వంసం. పాక్షికంగా దెబ్బతిన్న అబ్రహాం లింకన్ విమానవాహక నౌక, దెబ్బతిన్న F-35 స్టెల్త్ విమానం, కూలిపోయిన F-16 ఫైటర్ జెట్లు. చెప్పుకుంటూ పోతే చాంతాడంత చిట్టా ఇది. ఇరాన్ దాడుల్లో ధ్వంసమైన అమెరికా కీలక ఆయుధాలివి. ఇరాన్పై తమ దాడులు ఏకపక్షంగా సాగుతాయని భావించిన అమెరికాకు ఎదురైన నష్టమిది. రోజుల్లో ముగియాల్సిన యుద్ధం కాస్త వారాలు దాటింది. ఇప్పుడు నెలలు పట్టేలా ఉంది. యుద్ధం ఆగే సూచనలు మచ్చుకైనా కనిపించకపోగా అమెరికాకు చెందిన కీలక ఆయుధాలు ధ్వంసమవుతూ వస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ తమ తొలి దాడిలోనే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చాయి. ఇక తమకు వశమవ్వడం తప్ప ఇరాన్కు మరో మార్గం ఉండదని భావించాయి. ఇజ్రాయెల్ గీసిన పక్కా స్కెచ్ ప్రకారం ఈ దాడులు జరిగాయి. కానీ ఆ ప్లాన్ బెడిసికొట్టిందని ఇప్పుడు స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ కోసం యుద్ధంలోకి దిగిన అమెరికా ఇప్పుడు అడ్డంగా బుక్కైంది. ఉన్న పళంగా యుద్ధాన్ని ఆపలేని పరిస్థితి నెలకొంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఆపుతామన్నా ఇప్పుడు ఇరాన్ ఆగేలా లేదు. యుద్ధం వల్ల అమెరికాకు జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. యుద్ధం ప్రారంభమైన రెండో రోజే ఫ్రెండ్లీ ఫైర్ రూపంలో అమెరికాకు భారీ నష్టం జరిగింది. కువైట్కు చెందిన F-18 యుద్ధ విమానం పొరపాటున అమెరికాకు చెందిన 3 F-15 యుద్ధ విమానాల్ని కూల్చేసింది. ఒక్కో విమానం విలువ $100 మిలియన్. మార్చి 19న అమెరికాకు చెందిన F-35A స్టెల్త్ విమానం దెబ్బతింది. ఈ స్టెల్త్ ఫైటర్ని ఇరాన్ రాడార్ గుర్తుపట్టేసింది. దీంతో కేవలం డ్రోన్తో దానిపై దాడి చేసి దెబ్బతీసింది. రేడార్లో పసిగట్టలేని రీతిలో శత్రు దేశాల సరిహద్దులు దాటి వెళ్లి కీలక లక్ష్యాలపై దాడులు చేసే సత్తాగల ఆయుధం F-35. దీని ధర $82.5 మిలియన్. కానీ ఇప్పుడు దాని ప్రతిష్ట మసకబారింది. మిగతా విమానాల్లాగే F-35ను కూడా గుర్తుపట్టేవచ్చని ఇరాన్ నిరూపించేసింది. ప్రస్తుతం అమెరికాకు చెందిన కీలకమైన నిఘా రక్షణ వ్యవస్థలను ఇరాన్ టార్గెట్ చేస్తోంది. జోర్డాన్లోని థాడ్ క్షిపణి రక్షణ వ్యవస్థకు చెందిన రాడార్ను ధ్వంసం చేసింది ఇరాన్. దీనివల్ల అమెరికాకు $300 మిలియన్ పైగా నష్టం వాటిల్లింది. ఖతార్, UAE, బహ్రెయిన్లోని అమెరికా రాడార్ వ్యవస్థలు కూడా దాడులకు గురయ్యాయి. తాజాగా సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై ఇరాన్ జరిపిన దాడిలో అమెరికాకు చెందిన అత్యాధునిక నిఘా విమానం బోయింగ్ E-3 సెంట్రీ ధ్వంసమైంది. అమెరికా, దాని మిత్రదేశాల బలగాలకు కళ్ళు చెవుల్లా ఈ ఎయిర్బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అవాక్స్ విమానం పనిచేసేది. ఇందులోని అత్యాధునిక రాడార్ వ్యవస్థ విమానాలు, క్షిపణుల కదలికలను 250 మైళ్ల దూరం నుంచే పసిగడుతుంది. దీన్ని కోల్పోవడం అమెరికాకు మింగుడు పడడం లేదు. కోల్పోయిన బోయింగ్ E-3 సెంట్రీ స్థానాన్ని భర్తీ చేయాలంటే $70 కోట్ల, అంటే మన కరెన్సీలో దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ప్రస్తుతం అమెరికా వద్ద 16 E-3 సెంట్రీ విమానాలు ఉన్నాయి. అవాక్స్ను కోల్పోవడంతో గల్ఫ్లో తమ నిఘా కార్యకలాపాలకు ఇబ్బందులు తప్పవని అమెరికా అధికారులు చెబుతున్నారు. గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులను ముమ్మరం చేసింది. దీంతో అవి ఏమాత్రం సురక్షితం కాదని అమెరికా భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వాటిని తమ దేశంలోకి మార్చుకునేలా ఇజ్రాయెల్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక రకంగా అమెరికా స్థావరాల మార్పునకు ఇదో మంచి అవకాశంగా ఇజ్రాయెల్ భావిస్తోంది. ఇరాన్ దూరదృష్టి, యుద్ధ వ్యూహాలను ఎదుర్కోలేక అమెరికా రక్షణ దళాలు సతమతమవుతున్నాయి. కేవలం 3 వారాల యుద్ధంలో $3 బిలియన్ నష్టం చవిచూసింది అమెరికా. ఇరాన్ ప్రయోగిస్తున్న డ్రోన్లు, క్షిపణుల దాడులతో నష్టం అంతకంతకు పెరుగుతోంది. యుద్ధంలో ఇప్పటి వరకు అమెరికా సైనిక సిబ్బంది 13 మంది మృత్యువాత పడ్డారు. 300 మందికి పైగా గాయపడ్డారు. యుద్ధం కొనసాగే కొద్దీ అమెరికా ఘోరంగా నష్టపోతోంది. ఇటు ఇజ్రాయెల్పై ఇరాన్ విరుచుకుపడుతోంది. రాకెట్లు, డ్రోన్లు ప్రయోగిస్తోంది. అవి మిసైల్ రక్షణ వ్యవస్థలు, ఇంటర్సెప్టర్లను దాటుకుని వెళ్లి విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఇరాన్ను అమెరికా తక్కువ అంచనా వేసిందా? ఆ దేశ భౌగోళిక పరిస్థితులను ఛేదించడం అంత ఈజీ కాదా? అమెరికాకు మున్ముందు అసలు సినిమా చూపించేందుకు ఇరాన్ రెడీ అయిందా? సమయానికి ఆయుధాలు ప్రయోగించి అమెరికాకు దెబ్బ కొట్టడంలో టెహ్రాన్ సక్సెస్ అయిందా? ట్రంప్ తగ్గినా ఇరాన్ మాత్రం వెనకడుగు వేయదా? యుద్ధంలో ఇరాన్ దూకుడు. అమెరికాకు సినిమా చూపిస్తోన్న ఇరాన్ ఎంతకాలమైనా సిద్ధమంటోన్న IRGC. ట్రంప్ ఓటమిని అంగీకరించాల్సిందేనా? అమెరికా అంతు చూస్తామంటోంది. ఇరాన్ తగ్గేదే లేదంటోంది. యుద్ధం ఆగట్లేదు, ఇరాన్ లొంగట్లేదు. నెల రోజులవుతున్నా వార్ ట్రంప్ సైడ్ ఎందుకు కావట్లేదు? యుద్ధంలో ఇరాన్ దూకుడు చూశాక అందరిలోనూ ఇదే డౌట్. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇచ్చే బిల్డప్కి, పశ్చిమాసియా గ్రౌండ్లో వినిపిస్తున్న సౌండ్కి అస్సలు సంబంధం లేదు. నెల రోజులు గడుస్తున్న అగ్రరాజ్యం అనుకున్న లక్ష్యాన్ని సాధించలేదు. ఇరాన్ని లొంగ తీసుకోలేకపోతోంది. ఇరాన్తో యుద్ధం అమెరికాకు పీడకలలా మిగిలిపోయే అవకాశముంది. యుద్ధం మీరు మొదలుపెట్టారు గాని ఎప్పుడు ముగించాలో, ఎలా ముగించాలో డిసైడ్ చేసేది తామేనని పదే పదే చెప్తోంది ఇరాన్.
ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే అవుననక తప్పడం లేదు. పీస్ త్రూ స్ట్రెంగ్త్, ఇదే ట్రంప్ విదేశాంగ విధానం. అంటే బలం ద్వారానే శాంతి అని బలంగా నమ్మే వ్యక్తి. ఇప్పుడు ఈ ఫార్ములా రివర్స్ అవుతోంది. అమెరికా తన అత్యాధునిక యుద్ధ విమానాలు, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్, యుద్ధ నౌకలను చూపిస్తే ఇరాన్ భయపడి వెనక్కి తగ్గుతుందని ట్రంప్ భావించారు. పైగా సుప్రీం లీడర్ ఖమేనీని తొలి రోజే అంతమొందిస్తే ఇరాన్ కాళ్ల బేరానికి వస్తుందనుకుని లెక్కలు వేసుకున్నాడు. కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు పరిస్థితులు మారిపోయాయి. ఇరాన్ దశాబ్దాల కాలంగా ఇలాంటి ఒత్తిళ్లను తట్టుకుంటూ తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకుంది. వేలాది సూసైడ్ డ్రోన్లు, మిసైళ్లను సిద్ధం చేసుకుంది. సమయానికి తగ్గట్లుగా ఒక్కో అస్త్రాన్ని బయటకు తీస్తోంది. అవసరానికి తగ్గట్లుగా ఒక్కో వ్యూహాన్ని అమలు చేస్తోంది. అగ్రరాజ్యం లెక్కలన్నింటినీ తలకిందులు చేస్తోంది. యుద్ధంలో వీరోచితంగా పోరాడుతోంది. విజయమో వీర స్వర్గమో అన్నట్లు ఇరాన్ సమరంలో తలపడుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్పై నేరుగా దాడులు చేయడమే కాదు, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలతో పాటు అనేక ప్రదేశాలపై బాంబులు వేస్తోంది. ఇరాన్ దాడులతో అమెరికాపై గల్ఫ్ దేశాల ఒత్తిడి పెరుగుతోంది. దీంతో అమెరికాకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. పైగా ఇరాన్ ఇంటెలిజెన్స్ అగ్రరాజ్యాన్ని చావు దెబ్బ కొడుతోంది. యుద్ధంలో టైం ఒక్కటే కాదు, టైమింగ్ కూడా చాలా ముఖ్యం. అందుకు తగ్గట్లుగానే అన్ని అస్త్రాలను ఒకేసారి తీయట్లేదు. ఒక్కో ఆయుధాన్ని, వ్యూహాన్ని సమయానికి తగ్గట్లుగా వాడుతోంది టెహ్రాన్. ముఖ్యంగా హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తుందని, ఇంతలా టైట్ చేస్తుందని ట్రంప్ అస్సలు ఊహించలేదు. ఇరాన్పై వారంలోపే పైచేయి సాధిస్తాం, హార్ముజ్కు ఎలాంటి ఇబ్బంది లేదనుకున్నారు. హార్ముజ్ గుండా వెళ్లే నౌకలను కూడా ట్రంప్ ఎస్కార్ట్ చేస్తామని చెప్పారు. కానీ ఇరాన్ దెబ్బకు అమెరికానే చేతులెత్తేయాల్సిన పరిస్థితి వచ్చింది. పైగా ఇప్పుడు అమెరికా యుద్ధ నౌకలపైనే దాడులు చేస్తున్నామని ఇరాన్ క్లెయిమ్ చేస్తోంది. యుద్ధాన్ని ప్రారంభించడం ఈజీనే, దాన్ని ముగించడమే చాలా కష్టం. ఇరాన్ లాంటి దేశాన్ని అమెరికా లాంటి అగ్రరాజ్యం తక్కువ అంచనా వేయడంలో అర్థముంది. కానీ యుఎస్ చేసిన పెద్ద తప్పు అదే. ఇరాన్కు ఉన్న భౌగోళిక పరిస్థితులు, భూగర్భ సైనిక స్థావరాలే ఆ దేశానికి కొండంత అండ. కేవలం బాంబు దాడులు, డ్రోన్లు, మిసైల్ అటాక్స్తో ఓ దేశాన్ని లొంగదీసుకోవచ్చనే అమెరికా వ్యూహాలు బెడిసికొట్టాయి. అవి ఇప్పుడు అస్సలు పనిచేయడం లేదు. ఇరాన్ ఆధునిక యుద్ధ తంత్రాన్ని ఎలా ఛేదించాలో తెలియక ట్రంప్ సతమతమవుతున్నారు. అందుకే ఇంకా యుద్ధం ఓ కొలిక్కి రావట్లేదు. 100 కోట్ల విలువైన క్షిపణులను ఎదుర్కోవడానికి ఇరాన్ కేవలం లక్షలు విలువ చేసే డ్రోన్లను వాడుతోంది. ఇదే అమెరికాకు 1,00,000 కోట్లు ఖర్చయ్యేలా చేసింది. గతంలో అమెరికా యుద్ధానికి వెళ్తే యూరప్ దేశాలు వెంటనే మద్దతిచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. నాటో దేశాలు కూడా తమకు సంబంధం లేదని చెప్పేశాయి. యుద్ధం మొదలయ్యాక ఇరాన్ ముందుగా సూసైడ్ డ్రోన్లతో అటాక్ చేసింది. ఆ తర్వాత ఆ మిసైళ్లని ప్రయోగించింది. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని టార్గెట్లని పక్కాగా ఛేదించింది. ముఖ్యంగా ప్రపంచ చమురు జీవనాడైన హర్ముజ్ జలసంధిపై పట్టు సడలకుండా చూసుకుంది. చమురు నౌకలను తమ పరిధి దాటకుండా చేసింది. ముందుకు కదిలితే బాంబులతో దాడులు చేసింది. నావల్ మైన్స్ పెట్టి భయపెట్టింది. సూసైడ్ బోట్లతోనూ అటాక్స్ చేస్తోంది. అమెరికా 3 భారీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను గల్ఫ్ ప్రాంతానికి పంపినా అవి హర్ముజ్ వైపు వచ్చేందుకు భయపడుతున్నాయి. అమెరికా డిఫెన్స్ సిస్టమ్ అలసిపోయేలా చేసే ఆయుధాలతో ఇరాన్ దళాలు హర్ముజ్ దగ్గర సిద్ధంగా ఉన్నాయి. సముద్ర దిగ్బంధం వ్యూహంలో మస్కిటో ఫ్లీట్ గా పిలిచే చిన్న సూసైడ్ బోట్లు 100ల సంఖ్యలో ఉన్నాయి. టెహ్రాన్కు చెందిన భారీ నౌకలను ధ్వంసం చేశామని తొడగొడుతున్న అమెరికాకు ఇవి షాక్ ఇస్తున్నాయి. నాసర్, కౌసర్ లాంటి షార్ట్ రేంజ్ సూపర్సోనిక్ గైడెడ్ మిసైళ్లని వీటికి అమర్చి వాడుతున్నారు. వీటితో పాటు తీర ప్రాంతాల నుంచి ప్రయోగించేలా ఇంకొన్ని అధునాతన మిసైళ్లున్నాయి. ఇప్పుడేకంగా అమెరికా యుద్ధ నౌక అబ్రహాం లింకన్ పైనే దాడి చేశామని ఇరాన్ ప్రకటించింది. తమ బాలిస్టిక్ మిసైల్ ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని ఢీకొట్టిందని తెలిపింది. యుద్ధం కేవలం 2 దేశాల మధ్య పోరుగా మిగల్లేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న పెను సంక్షోభంగా మారింది. వారంలో ఇరాన్ను దారికి తెస్తామని ప్రగల్భాలు పలికిన అమెరికాకు ఇప్పుడు ఇరాన్ గట్టి సవాల్నే విసురుతోంది. ముఖ్యంగా భారత్ లాంటి దేశాలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ మెరుపు దాడులు ప్రారంభించినప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఈ యుద్ధం త్వరగా ముగుస్తుందని భావించాడు. యుద్ధం మొదలై నెల రోజులు గడుస్తున్న క్షేత్రస్థాయిలో పరిస్థితులు అమెరికా అంచనాలకు భిన్నంగా మారుతున్నాయి. ఇరాన్ తన మిసైళ్లు, డ్రోన్ సిస్టంతో ప్రతిఘటిస్తూ అమెరికా ఆయుధాలను, రక్షణ వ్యవస్థను ముప్పుతిప్పలు పెడుతోంది. ప్రపంచ చమురు వాణిజ్యంలో 20% వాటా కలిగిన హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. అమెరికా ఎన్ని రకాలుగా ఈ రూట్ క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నా ఇరాన్ సముద్రంలో పాతిన మైన్లు, డ్రోన్ దాడులు అడ్డంకిగా మారాయి. దీనివల్ల ముడి చమురు ధరలు బ్యారెల్కు $120 మార్క్ దాటింది. యుద్ధం ముదిరితే $200లకు చేరుతుందని ఇరాన్ హెచ్చరిస్తోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ ఏకపక్షంగా దాడులు ప్రారంభించాయి. ఇప్పటికే విరుచుకుపడుతూనే ఉన్నాయి. అటు ఇరాన్ నుంచి ప్రతిఘటన ఎదురవుతూనే ఉంది. ప్రతీకార దాడులు ముమ్మరం చేసింది. దీంతో ఇజ్రాయెల్ బంకర్లలో గడుపుతున్నారు. ఇంతకీ అమెరికా వ్యూహం ఏమిటి? ఇరాన్ నుంచి ఏం కాజేయాలని చూస్తోంది? ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తున్నాయి.
ఇరాన్ను పూర్తిగా నిర్వీర్యం చేశామన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అంతేకాదు, ఇరాన్ వల్ల ఇక ప్రపంచానికి ముప్పు లేదన్నారు. కానీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. యుద్ధం నుంచి బయటపడే మార్గమే లేకుండా పోయింది. దీంతో తాము ప్రారంభించిన యుద్ధానికి ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలో ట్రంప్కు అర్థం కావడం లేదు. ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై దాడులు ప్రారంభించింది అమెరికా. ఈ యుద్ధంలోకి నాటోను లాగేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆఖరికి బ్రిటన్, ఆస్ట్రేలియా లాంటి చిరకాల మిత్రులు కూడా కలిసి రావడం లేదు. ఈ విషయంలో బ్రిటన్ తన వైఖరిని స్పష్టంగా చెప్పింది. ఇరాన్కు తమ బలగాలను పంపే ప్రసక్తే లేదని తెలిపారు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్. ఇది తమ యుద్ధం కాదని, అందులో అడుగుపెట్టబోమని తాజాగా మరోసారి స్పష్టం చేశారాయన. అయితే హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తామని తెలిపారు స్టార్మర్. స్పెయిన్ కూడా అమెరికాకు షాక్ ఇచ్చింది. ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో పాలుపంచుకునే విమానాలను అనుమతించబోమని తెలిపింది. అమెరికాతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తోన్న సైనిక స్థావరాలను యుద్ధం కోసం వినియోగించడానికి నిరాకరించింది స్పెయిన్. అంతేకాదు, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా ఏకపక్షంగా యుద్ధం ప్రారంభించాలని స్పష్టం చేసింది. అందుకే యుద్ధానికి సహకరించకూడదని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని స్పెయిన్ రక్షణ, ఆర్థిక మంత్రులు తెలిపారు. ఓవైపు మిత్రదేశాలు యుద్ధానికి దూరమవుతుంటే అమెరికా భూతల పోరుకు సిద్ధమవుతోంది. 3500 మంది మెరైన్లతో అధునాతన ఉభయచర యుద్ధనౌక యుఎస్ఎస్ ట్రిపోలి గల్ఫ్ చేరుకుంది. అమెరికా విమానవాహక నౌక యుఎస్ఎస్ హెచ్డబ్ల్యూ బుష్ కూడా పశ్చిమాసియా దిశగా ప్రయాణిస్తోంది. ట్రిపోలీపై F-31లు సహా అనేక యుద్ధ విమానాలను మోహరించవచ్చు. యుఎస్ఎస్ బాక్సర్తో పాటు శాంటిగో నుంచి వచ్చిన ఇతర నౌకాదళ యూనిట్లు, అదనపు బలగాలు గల్ఫ్ చేరుకున్నాయి. పెద్ద సంఖ్యలో కమాండోలు, ఆర్మీ రేంజర్లు, నేవీ సీల్స్ను అమెరికా తరలిస్తోంది. అయితే వీరిని హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు వాడతారా, లేదా ఖర్గ్ ద్వీపం స్వాధీనం ఆపరేషన్లో వినియోగిస్తారా అనేది చెప్పలేదు. అమెరికా బలగాల మోహరింపుపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘాలిబఫ్ స్పందించారు. అమెరికా సైనికుల రాక కోసం తాము ఎదురు చూస్తున్నామన్నారు. ఇరాన్ గడ్డపై అడుగుపెట్టగానే వారిని అగ్నికి ఆహుతి చేస్తామని హెచ్చరించారు. అమెరికాకు సహకరించే ప్రాంతీయ మిత్రదేశాలను దండిస్తామని హెచ్చరించారు. శాంతి చర్చలకు సిద్ధమని బయటకు చెబుతూ భూతల దాడులకు సిద్ధం కావడం ఏమిటని ప్రశ్నించారు ఘాలిబఫ్. ఇరాన్ వద్ద 60% శుద్ధి చేసిన సుమారు 400 కిలోల యురేనియం ఉంది. దాన్ని స్వాధీనం చేసుకోవాలని అమెరికా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అణ్వాయుధ తయారీకి అవసరమైన స్థాయిలో ఆ యురేనియం శుద్ధి చేయడం వల్ల అమెరికా ఆందోళన చెందుతోంది. ఇప్పటికే ఇరాన్పై ఒత్తిడి తీసుకొచ్చి ఆ యురేనియంను అప్పగించేందుకు అంగీకరించేలా చేయడం, యుద్ధ మిగింపు నిబంధనల్లో ఒకటిగా చేర్చమని ఒత్తిడి చేస్తోంది అమెరికా. అంతేకాదు, తన రాజకీయ మిత్రుల వద్ద కూడా టెహ్రాన్ అణు మెటీరియల్ ఉంచుకోకూడదని అమెరికా భావిస్తోంది. ఒకవేళ ఇరాన్ వాటిని చర్చల సమయంలో అప్పగించేందుకు అంగీకరించకపోతే బలవంతంగా స్వాధీనం చేసుకునే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇరాన్పై యుద్ధాన్ని అమెరికన్లు ఖండిస్తున్నారు. అమెరికా వ్యాప్తంగా భారీ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇది రాజుల కాలం కాదని, తమకు రాజులు వద్దంటూ నోకింగ్స్ నినాదంతో రోడ్లపై నిరసనలకు దిగుతున్నారు. దేశంలోని 50 రాష్ట్రాల్లో 3100కు పైగా కార్యక్రమాలు జరిగాయి. అందులో సుమారు 90 లక్షల మంది పాల్గొన్నట్లు నిర్వాహకులు అంచనా వేశారు. న్యూయార్క్ వంటి డెమోక్రటిక్ నగరాల నుంచి ట్రంప్కు అధిక మద్దతు ఉన్న ఇడాహోలోని చిన్న పట్టణాల వరకు ఈ ర్యాలీలు జరిగాయి. వాషింగ్టన్లో వందలాది మంది లింకన్ మెమోరియల్ నుంచి నేషనల్ మాల్ వరకు కవాతు నిర్వహించారు. మిన్నెసోటా ఈ నిరసనలకు ప్రధాన కేంద్రంగా నిలిచింది. సెయింట్ పాల్లోని మిన్నెసోటా క్యాపిటల్ లాన్ వద్ద వేలాది మంది గుమికూడి తమ నిరసనను శాంతియుతంగా తెలియజేశారు. కొందరు ఆందోళనకారులు అమెరికా జెండాలను తలకిందులుగా పట్టుకుని దేశంలో నెలకొన్న సంక్షోభాన్ని సూచించారు. యూరప్లో కూడా నోకింగ్స్ బ్యానర్లతో రోడ్లపై నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇరాన్పై యుద్ధాన్ని ఆపాలంటూ యూరప్లోని లండన్, ప్యారిస్, రోమ్ వంటి నగరాల్లో ప్రజలు ఆందోళనకు దిగారు. యుద్ధాల కాలం కాదని, తమకు కింగ్స్ అవసరం లేదని వారు తేల్చి చెప్పారు. ఇలాంటి యుద్ధాల వల్ల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిరసనలను వైట్ హౌస్ కొట్టిపారేసింది. ఇవి కేవలం లెఫ్టిస్ట్ ఫండింగ్ నెట్వర్క్ సృష్టించినవని, వీటికి ప్రజా మద్దతు లేదని అధికార ప్రతినిధి అబిగైల్ జాక్సన్ విమర్శించారు. నేషనల్ రిపబ్లికన్ కాంగ్రెస్ కమిటీ NRCC కూడా వీటిని అమెరికా ద్వేషపూరిత ర్యాలీలుగా అభివర్ణించింది. యుద్ధాన్ని ఆపేందుకు ఈజిప్ట్, టర్కీలకు చెందిన మధ్యవర్తుల బృందం అమెరికా, ఇరాన్లతో పరోక్షంగా చర్చలు జరుపుతున్నాయి. అమెరికా పాకిస్తాన్ ద్వారా ఇరాన్తో సంప్రదింపులకు ప్రయత్నించింది. కానీ పాకిస్తాన్తో చర్చలకు ఇరాన్ నిరాకరించింది. అలాగే ఇంతవరకు అమెరికా, ఇరాన్ మధ్య నేరుగా చర్చలు జరగలేదు. ఒకవేళ ఆ రెండు దేశాలు కనుక నేరుగా చర్చలు జరిపితే యుద్ధానికి ముగింపు పలికే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.